నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సక్సెస్ పర్సంటేజ్ అనేది 5-6%. అయితే 100% సక్సెస్తో సాగుతున్న దర్శకుల్లో అతి కొద్ది మంది మాత్రమే. వారిలో అనిల్ రావిపూడి ఒకరు. వరుసగా 8 చిత్రాల ఘన విజయం తర్వాత 9వ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ఈ నెల 12న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు అనిల్ రావిపూడి. మరి ఈ సక్సెస్ ట్రాక్ గురించి, అలాగే మొట్టమొదటిసారిగా మెగాస్టార్తో పనిచేసిన అనుభవం గురించి అనిల్ ఏం చెప్తాడనేది తన మాటలో విన్నాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో డబుల్ హ్యాట్రిక్కి రెడీ అవుతున్నావు, యా. గ్యారంటీయా? నేను అంటే ప్రతి సినిమా నాకు స్క్రిప్ట్ స్టేజ్లోనే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, అండ్ అది వస్తేనే ముందుకెళ్తాను. సో హోప్ ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవుద్దని అనుకుంటున్నాను. మరి స్క్రిప్ట్ అంతా చేశాక ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాం. సో రేపు ఆడియన్స్ కూడా అదే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి ఒక మంచి హిట్ చేస్తారని నమ్ముతున్నాను. జనరల్గా ఒక స్టార్ హీరోస్ని డైరెక్ట్ చేసి రిలీజ్కి ఒక కొద్ది గంటల ముందు ఇంత రిలాక్స్డ్గా కూర్చొని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ అనేది చాలా రేర్గా చూస్తుంటాం. ఏంటి అసలు నీ కాన్ఫిడెన్స్ ఏంటి? అసలు కాన్ఫిడెన్స్ ఏం లేదండి, మన పని మనం చేసేసాం. ఇక మనం అంటే ఇప్పుడు మనం ఒక తెలియని ఒక సైలెన్స్లోకి వెళ్ళిపోతాం. ఇన్ని నెలలు కష్టపడి ఒక అవుట్పుట్ తీసుకొచ్చాం. సో రేపు అది ఆడియన్స్ ముందుకెళ్ళి వాళ్ళు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. అండ్ సంక్రాంతి అంటే తెలియకుండా ఒక కనెక్షన్ ఉంది నాకు. సో ప్రతి సంక్రాంతికి ఆడియన్స్ ప్రతి సినిమాని చక్కగా ఆదరించారు. అండ్ హోప్ ఈసారి కూడా అదే విజయాన్ని ఇస్తారని కొద్దిగా హ్యాపీగా ఉన్నాను. సంక్రాంతికి వస్తున్నాం, లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్. ఆ సంవత్సరం వచ్చిన సినిమాల్లో ఓపెన్గా చెప్పుకోవాలంటే బ్లాక్ బస్టర్ అంటే సంక్రాంతికి వస్తున్నామే. అది కూడా ఏంటి, పాన్ ఇండియా మూదులో పడి కొట్టుకుపోతున్న తరుణంలో ఒక్క తెలుగుకి మాత్రమే పరిమితమై తెలుగు ఆడియన్స్ ఆదరణతోనే బ్రహ్మాండమైన సక్సెస్, దాదాపుగా 300 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అది. సో ఆ సినిమా తర్వాత మెగాస్టార్తో వస్తున్న సినిమా కదా, ప్లస్ డబుల్ హ్యాట్రిక్కి రెడీ అవుతున్న సినిమా. సో ఏమైనా ప్రెషర్ ఉందా అసలు? అంటే చిరంజీవి గారు అనుకోగానే ఫస్ట్ ప్రెషర్ అంటే ఆయనకి ఎలాంటి సబ్జెక్ట్ చేయాలి, ఆయనతో ఎలాంటి ఒక స్పాన్లో తీసుకురావాలి అనే ఆ టైంలో ఉన్న ప్రెషర్ అండి. వన్స్ అది కథ అంతా చేసి ఆయన యాక్సెప్టెన్స్ వచ్చాక అక్కడి నుంచి ఇట్స్ లైక్ జాయ్ఫుల్ రైడ్ లాగా జరిగింది సినిమా అంతా. 6 months 7 months ఆయన అంత ఎంజాయ్ చేశారు, మేము అంత ఎంజాయ్ చేసాం. గివ్ అండ్ టేక్లో ఇద్దరం మ్యూచువల్ రెస్పెక్ట్. ఆయన అసలు ఎంత బాగా నేను ఆయనతో పోలిస్తే నథింగ్, ఆయన సాధించిన విజయాలతో పోలిస్తే ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీ. బట్ స్టిల్ ఒక డైరెక్టర్ తాలూకు అతను ఏమనుకుంటున్నాడు ఏంటి అని ఆయన రెస్పెక్ట్ ఇస్తూ అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆయన ఎక్కడ దూరంగా ఉన్నా కూడా ఏం జరుగుతుందో మొత్తం నోటీస్ చేస్తారు. సో వీడికున్న క్లారిటీ మామూలుగా లేదు, వీడు మంచి భవిష్యత్తు ఉంది అని ఆయన మనసులో చాలా చిన్నపిల్లోళ్ళలాగా ఒక 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 బొడ్డోడిని ఎలా ట్రీట్ చేస్తారో చిన్న కుర్రోడిని అలా ప్రేమగా ట్రీట్ చేశారు నన్ను సినిమా అంతా. మెమరబుల్ ఈ జర్నీ. కానీ అది మొన్న ప్రీ రిలీజ్లో కూడా కనిపించింది. యా. ఆయన డైరెక్ట్గా స్టేజ్ మీదనే అప్రిషియేట్ చేస్తూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక డైరెక్టరు ఈ సినిమాని ఇంత తక్కువ పీరియడ్లో ఇంత తక్కువ స్పాన్లో రిలీజ్ చేయడం అనేది చాలా గ్రేట్. ఆ క్రెడిట్ అనిల్దే అని ఆయన ఓపెన్గా చెప్పారు కదా. సరే, ఆ క్రెడిట్ మీరే తీసుకుంటున్నారా, ఇంకెవరెవరు ఇస్తారు? అంటే టీమ్ వర్క్ అండి. అండ్ దానికి కోఆపరేట్ చేయాల్సిన ఆర్టిస్టులు చెప్పిన టైమింగ్స్కి రావటం, ఒకరోజు ఎక్స్టెండ్ అయినా మాతో పాటు కోఆపరేట్ చేసి ఉండటం. నేను ఎంత అనుకున్నా అటు సైడ్ నుంచి సపోర్ట్ లేకపోతే నేను ఫినిష్ చేసేవాను కాదు. దానికి ముఖ్యంగా చిరంజీవి గారు అయితేనేమి, అండ్ నయనతార అయితేనేమి, అండ్ వెంకటేష్ గారు అయితేనేమి రైట్ టైంలో రైట్ స్కెడ్యూలింగ్కి డేట్స్ అవి ఇచ్చి కోఆపరేట్ చేశారు. సో ఆర్టిస్ట్ సపోర్ట్ లేకపోతే అవ్వదు. సో వాళ్ళు అలా చేశారు కాబట్టి మా పని మాకు ఈజీ అయిపోయింది. ఇంకోటి, ఇంత స్టార్స్ని పెట్టుకున్న తర్వాత సినిమా అంతా అయిపోయి రిలీజ్ దగ్గర పడే టైంలో ఇక పబ్లిసిటీ స్టార్ట్ చేసుకొని 1 by 1 రిలీజ్ చేయడం ఈ మధ్య బాగా ఎక్కువగా నడుస్తున్న ట్రెండ్ అది. ఈ ట్రెండ్లో డే 1 నుంచే స్టార్స్తో పబ్లిసిటీ స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని అలా లైవ్గా ఉంచుతూ రిలీజ్ దాకా తీసుకురావటం అనేది అసలు రేర్ అచీవ్మెంట్ అది. అందులో కూడా ఎంత బిగ్గెస్ట్ స్టార్ని పెట్టుకొని చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నయనతార కానీ, వీళ్ళ ఇంత ఒక విధంగా చెప్పాలంటే మాస్ ఇమేజ్, క్లాస్ ఇమేజ్ అన్నీ ఉన్న స్టార్స్తో
సో వాళ్ళని ఎలా అదే డే వన్ నుంచే వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయగలిగావు పబ్లిసిటీ పరంగా కానీ ఎలా? అంటే చిరంజీవి గారు ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్న టైంలో మేము చేసిన స్ట్రాటజికల్ ప్రమోషన్స్ అవన్నీ ఆయన చూశారు. చూసి ఇంట్లో డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ బాగా చేసుకున్నాడు తన ప్రమోషన్స్, ఐడియాస్ బాగున్నాయి. అట్లేదో ఆయనకు మైండ్లో ఉండింది చూశారు కాబట్టి. సో నేను ఈసారి ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చేద్దాం అని, సార్ ఓపెనింగ్ మాత్రం ఒకటి చేద్దాం అని చెప్పి నేను సినిమా ముహూర్తం రోజు అది కూడా ఇంట్రడ్యూసింగ్ అవర్ టీమ్ అనేది ఒక కాన్సెప్ట్ లాగా చేసాం. అది చాలా బాగా రీచ్ అయింది. ఫాలోడ్ బై నయనతార. ఆవిడ అసలు ఎప్పుడు ప్రమోషన్స్ కొద్దిగా దూరంగా ఉంటుంది అనుకున్న ఆవిడ కూడా ఈ సినిమా కోసం ముందుకు వచ్చి ఆవిడ పార్టిసిపేట్ చేయటం. సో ఒక గ్రౌండ్ సెట్ అయిపోయింది. అక్కడి నుంచి ఈజీ అయిపోయింది మాకు పని. కానీ చిరంజీవి గారు అడిగారు కదా డైరెక్ట్గానే, ఏంటి ఎలా ఒప్పించావు ఏంటని? అదే నేను ఒప్పించానంటే ఒకటే అండి, అంటే హౌ యు ఆర్ ట్రీటింగ్ దెమ్, హౌ యు ఆర్ గివింగ్ దట్ కంఫర్ట్ జోన్. అండ్ అందరికీ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, బట్ ప్రిన్సిపల్స్ దాటి అవతల వ్యక్తి కోసం పనిచేస్తున్నారంటే ఆ వ్యక్తి తాలూకు ఆ ప్యాషన్ని ప్రాసెసింగ్ని అర్థం చేసుకొని, అంటే అందరి సినిమాలకి ప్రమోషన్ అవసరం, అందరి సినిమాలకి కావాలి, వస్తే బాగుంటుంది. ఎక్కడో ఒక 0.1% సరే ఇదేదో వీటి మీద ఏదో ఎక్కువ ఫోకస్ చేసి వెళ్తుంటాడు కదా అని ఒక కన్సర్న్ ఏదో నా మీద పడి ఉండొచ్చు. అందుకే చేసి కానీ ఆ కన్సర్న్ ఇప్పుడు ఆవిడని ఇబ్బందుల్లోకి నెట్టిండొచ్చు. బట్ మామూలు వాళ్ళైతే ఇబ్బందిగా ఫీల్ అవుతారు, నయనతార ఇబ్బందిగా ఫీల్ అవుతారు. షీ డోంట్ కేర్. అంటే తమిళ ఇండస్ట్రీ నుంచి ఆవిడ కొంచెం ప్రెషర్ ఏం ఉండదు. ఆ అమ్మాయి తను అనుకున్న లైఫ్ తను లీడ్ చేస్తుంది. షీ ఓంట్ కేర్, తన పని తను చేసుకుపోద్ది. సో ఇట్లాంటి వాటికి ఫీల్ అయిపోయి అట్లా ప్యానిక్ అయ్యే కైండ్ ఆఫ్ మెంటాలిటీ కాస్తుంది. షీఈ్ వెరీ స్టబన్. సో వెంకటేష్ అంటే యాక్చువల్గా వీళ్ళు ఇన్ని దశాబ్దాల పాటు ఈక్వల్ అంటే స్టార్డమ్ని, అంటే చిరంజీవి గారు కానీ, అటు బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున కానీ 4 పిల్లర్స్ లాగా ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళు వేయలేరు. అలాంటి వాళ్ళు వాళ్ళ పీరియడ్లో ఎప్పుడూ కలిసి యాక్ట్ చేయాల. సో ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించావు ఈ సినిమాతో. అంటే వెంకటేష్తో 3 సినిమాలు చేసిన ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నువ్వు కన్విన్స్ చేయగలవా, లేదంటే ఏంటి ఆ సబ్జెక్ట్తో మెప్పించి? అంటే రెండు, చిరంజీవి గారి మీద ఉన్న రెస్పెక్ట్ ఫస్ట్, నాతో ఉన్న కంఫర్ట్ సెకండ్. ఈ రెండు నచ్చి వెంకీ గారు ఎంటర్ అయ్యారు దీంట్లోకి. అండ్ మీరు అన్నట్టు అసలు మనం చూడగలమా ఈ కాంబినేషన్స్ అనుకున్న వాటి కాంబినేషన్స్ ఇవి. సో అది పాసిబుల్ ఏంటంటే క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు. అండ్ రేపు మీరు థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏ రేంజ్కి కంఫర్ట్గా ఫీల్ అయ్యారు అనేది. సో అల్టిమేట్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఫస్ట్ అనుకున్నది వెంకటేష్నేనా, లేదంటే వేరే వెంకటేష్ గారిని అనుకునే కథ రాసాం అక్కడ నుంచి. వెంకటేష్ అయితే చిరంజీవి గారు మెన్షన్ చేసింది వెంకటేష్ గారిని. వెంకటేష్ ఉంటే బాగుంటుంది, మేము ఇద్దరం ఎప్పటి నుంచో అనుకున్నాం. మేము కలిసినప్పుడు వెంకీ గారు కూడా చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. వెంకీ కూడా చేస్తే బాగుంటుంది, దీంట్లో స్కోప్ ఉంది, అందులో నీకు వెంకీకి ఒక కంఫర్ట్ ఉంది, నీకు వెంకీకి ఒక సజెషన్ ఫ్రమ్ యూ సైడ్ ఓన్లీ. 100% సజెషన్ ఆయన ఇచ్చారు, మ్యాటర్ మేము రాసాం. మరి వెంకీ దగ్గర ప్రపోజల్ తెచ్చినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన అసలు జస్ట్ సెడ్ హీ సెడ్ ఎస్, చేసేద్దాం అని. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, కథ బాగుంది, నువ్వు చేస్తావు. అండ్ చిరంజీవి గారితో చేయాలని నాకు పిచ్చ ఎగ్జైటింగ్ ఉంది, ఐల్ డూ ఇట్. ఇంకా దాంట్లో నో మోర్ డిస్కషన్. అంటే మాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. ఏంటది? సంక్రాంతికి వస్తున్నాం సూపర్ డూపర్ హిట్ అయింది. మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నాం ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న సినిమా అనేది కరెక్టా కాదా? 100% రాంగ్. మన శంకర్ ప్రసాద్ గారు అనేది సపరేట్ కథ, సపరేట్, అసలు సంబంధమే లేదు ఆ సినిమాకి ఈ సినిమాకి. ఇందులో చిన్నరాజు, భాగ్యం, మీనాక్షి వాళ్ళదొక స్టోరీ, ఇందులో శశిరేఖ, శంకర్ ప్రసాద్ వీళ్ళదొక స్టోరీ. వీళ్ళ అంటే ప్రతి ఫ్యామిలీకి ఒక ఇండివిజువల్ స్టోరీ ఉంటుంది కదా. ఇది ఈ ఫ్యామిలీ కథ, ఆ ఫ్యామిలీ కథకి ఈ ఫ్యామిలీ కథకి సంబంధం లేదు. సో ఈ 2 ఫ్యామిలీలను ఎప్పుడు కలపబోతున్నాను? ఈ ఇందులో అయితే కలపలేదు, ఫ్యూచర్లో చూద్దాం. ఫ్యూచర్లో ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీ వస్తుందేమో చూద్దాం. ఇప్పటికైతే లేదు, ఇప్పటికైతే అసలు నో యూనివర్స్. సో చిరంజీవి గారి కెరీర్లో ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ టైం ఒక 100 మిలియన్స్ వ్యూస్ అనేది, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఓ విధంగా చెప్పాలంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అంటే యంగ్స్టర్స్తో పోటీ పడుతూ రావటం అనేది. సో ఈ అచీవ్మెంట్ వచ్చినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, అలాగే మెగా ఫ్యాన్స్ నుంచి వచ్చిన అప్రిషియేషన్ ఏంటి? అంటే చిరంజీవి గారు ఫస్ట్ సాంగ్ వినగానే పెద్ద హిట్ వద్దు అనుకున్నాం, బట్ ఈ రేంజ్ 100 మిలియన్స్ బిఫోర్ రిలీజే కొట్టేసి, సో అంత పెద్ద హిట్ వస్తుందని నేను ఊహించలేదు.
బట్ థ్యాంక్స్ టు ఆడియన్స్, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 200 మిలియన్ సాంగ్స్, గోదావరి గట్టు ఆ సినిమాకి ఈ సినిమాకి ఒక మిసాల పిల్ల అంటే తెలియకుండా సినిమాకి ఒక అటెన్షన్, ఒక రిలీజ్కి ముందే 100 మిలియన్స్ అటెన్షన్, ఒక అట్రాక్షన్ గ్రాప్ చేయగలిగాం. సో అది చాలా హ్యాపీ అని చిరంజీవి గారు ఆ ఒక్క పాటే కదా సినిమాలో అన్ని పాటలు ఆయన హ్యాపీ. అండ్ ముఖ్యంగా లాస్ట్ వదిలిన ఆయన ఎరగదీశారు కదా డ్యాన్స్, మొన్న హుక్ స్టెప్ సాంగ్ అయితే ఆయన రోజు ఆ సాంగ్ ఆయనకు పర్సనల్గా బాగా నచ్చింది, అంటే ట్యూన్, అందుకే అంత ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. మ్యూజిక్ అనేది కనుక హార్ట్ కనుక కనెక్ట్ అయితే అసలు ఒంట్లో ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఆ సాంగ్ ఉన్న ప్రత్యేకత అది. సో మ్యూజిక్లోనే ఒక కిక్ ఉంది, అందుకని ఆయన అసలు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఈ హుక్ స్టెప్ పెట్టాలన్న ఆ సాంగ్, హుక్ స్టెప్తో ఒక సాంగ్ క్రియేట్ చేసి చిరంజీవి గారితో చేయాలన్న ఆలోచన అంటే బిట్వీన్ వచ్చిందా, బిగినింగ్ నుంచి ఉందా, ఎలా? లేదు, ఫస్ట్ అసలు ఆ ప్లేస్లో అనుకున్నది వేరే ట్యూను. సంక్రాంతికి సాంగా ఎలా? లేదు, అది వేరే మెలోడియస్ మాస్ సాంగ్ ఏదో అనుకున్నాం. బట్ వెళ్ళే కొద్ది నాకు ఎందుకు ఆ సాంగ్ ఓపెనింగ్కి డ్రాప్ అయిపోద్ది ఎనర్జీ, డల్గా ఉంది, దీన్ని మారుద్దాం అనుకుంటూ ఉన్నాం. అనుకున్న ప్రాసెస్లో షూటింగ్ కూడా వెళ్ళిపోయాం యాక్చువల్గా అయితే. ఆ రోజు ఏదో వర్షం పడి ఆగిపోయింది. సో టైం దొరికింది, చిరంజీవి గారు కూడా నేచర్ ఏదో నీకు సిగ్నల్ ఇచ్చింది, వెళ్ళి ఆ పనిలో ఉండేదన్న మారితే కొత్త పాట వస్తుంది అంటే అప్పుడు బీమ్స్ ఇచ్చిన ట్యూన్ అది. బీమ్స్ ఇచ్చిన ట్యూన్కి రామ్ జోగేష్ శాస్త్రి గారు ఆ హుక్ స్టెప్ అనే పదం యాడ్ చేశారు. సో అక్కడ ఏదో డోరెమ్మఫ సారిగమ ఏదో ఉంది యాక్చువల్గా. సో దానికి హుక్ స్టెప్ అనేది యాడ్ చేసేసరికి మొత్తం కథ కాన్సెప్ట్ సెట్ అయిపోయింది ఆ పాటకి. సో మ్యూజిక్ పరంగా అంటే ఇక మెగాస్టార్ అంటే సాంగ్స్కి పెట్టింది పేరు, స్టెప్పులకి పెట్టింది పేరు కదా. సో మ్యూజికల్గా ఫస్ట్ సాంగ్ ఇట్టు హుక్ స్టెప్ బాగుంది, కానీ మధ్యలో వచ్చిన ఆ ఇద్దరి సాంగ్కి మీకు ఇప్పటివరకు రానంత ట్రోలింగ్ వచ్చింది కదా, ఎందుకు అది? దేనికి? మామూలుగా అసలు ఏ పాట? సినిమా మీద శశిరేఖ పాట. శశిరేఖ కాదు, వెంకీ అన్న కాంపోస్ట్. అయ్యే లేదా, వెంకీ చిరంజీవి గారి పాట కూడా బీభత్సంగా వెళ్ళింది. అంటే అసలు ట్రాలింగ్ వచ్చింది శశిరేఖ మీద ఏదో ఫస్ట్ బిగినింగ్లో 2 దీని మీద ఎక్కువ వచ్చింది, కానీ వెంకీ చిరంజీవి గారి పాటకి ఒక వైబ్లోనే ఉన్నారు అందరు. అంత నెగిటివ్ ట్రాలింగ్ ఎక్కడ రాలేదు. నాకు జనరల్గా ఇప్పుడు మీ ముందు ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మీద ఎందుకు ఏదో టార్గెట్ చేసినట్టు ట్రోలింగ్స్ వస్తున్నాయి, ఎందుకు? అది అసలు నేను పట్టించుకోనండి. ప్రతి సినిమా మీద ఒక సినిమా వస్తున్నప్పుడు ఆపోజిట్ సంబంధించిన వాళ్ళు ఈ సినిమా కావాలి, ఆ సినిమాకి వీళ్ళు, ఇది కామన్గా జరిగే ప్రాసెస్సే. సో దానివల్ల మనకేం నష్టమే ఉండదు, సినిమాకి వచ్చే నష్టం లేదు. కాకపోతే కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది సినిమా రిలీజ్ టైంలో మాటలే, కానీ అంటే టార్గెటెడ్గా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు కదా, ఆగదు. మ్యూచువల్గా ఉంటుంది, అటు ఫ్యాన్ వార్స్ అనేది ఎవరు. బట్ వన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మొత్తం ఆ నెగిటివిటీ మొత్తం పోయింది కదా. అది నెగిటివిటీ అంటే నెగిటివిటీ పోదు, అది మళ్ళీ టైం తీసుకుని మళ్ళీ వస్తుంది, కాస్త గ్యాప్ ఇస్తారు అంతే, మళ్ళీ ఎక్కడో చోట పట్టుకొని వస్తారు. కాకపోతే ఆ సాంగ్ తర్వాత ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ బాగా ఎగ్జైట్ అయ్యారు, బాగా ఎగ్జైట్ అయ్యి తెలియకుండా ఒక కిక్ వచ్చేసింది అందరికి. కానీ ఎందుకు అలా? అనిల్ రావిపూడి వరుస సక్సెస్లు చూసి సహించని వాళ్ళు చేస్తున్నదా, లేదంటే యాంటీ ఫ్యాన్ చేస్తుందా ఇది ట్రోలింగ్ అనేది? నాకు ఐడియా లేదు అసలు. అది సినిమా టు సినిమా, ఇది 9th ఫిలిం, ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు, వాళ్ళ మూడ్ని బట్టి చేసేవాళ్ళు చేస్తారు, చేసేవాళ్ళు చేయరు. నేనేంటంటే ఫోకస్ దాని మీద పెట్టడం మానేశాను. ఓకే, ట్రాలింగ్ నా ఒక్కడికే కాదు, స్టార్స్కి ఇంకా ఎక్కువ ఉంది. అవును, పెద్ద స్టార్స్కి అయితే ఇంకా చాలా బ్యాడ్గా జరుగుతుంది. మార్ఫర్ ఫొటోస్ పెట్టి వాళ్ళని చాలా బ్యాడ్గా ట్రీట్ చేస్తూ డిస్రెస్పెక్ట్ఫుల్గా జరుగుతున్నాయి. అది టెక్నాలజీ వచ్చిన తర్వాతే కాదు. సో అదే చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. సోషల్ మీడియా ఈజ్ అన్కంట్రోల్డ్, వెళ్ళిపోయింది. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ హ్యాండిల్. ఇంకా వాళ్ళు ఆపేది కానీ ఎవరు కానీ, ఒక అబ్యూస్ చేయాలనుకున్నాడు, చెడుగా మాట్లాడుకున్న వాళ్ళకి దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. ఎంతమందినని పట్టుకొని మనం ట్యాప్ చేసి బయటికి తీసుకురాలేం కదా. ఇట్స్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అంతే. అదొక ఓషన్, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఏది కావాలో అది తీసుకోవాలి. మనకు మంచి కనబడితే మంచి తీసుకొని వచ్చేయాలి పక్కకి, చెడు కనబడితే పక్క వెళ్ళిపోవడం. సో చిరంజీవి నయనతార కాంబో, సైరా ఫస్ట్ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి వెళ్ళలేదు, అంటే బడ్జెట్ ఫెయిల్యూర్ కానీ ఏదన్నా కానీ. ఆ తర్వాత వచ్చింది గాడ్ ఫాదరు, అన్నా చెల్లెలు చేశారు అందులో, అది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఆడలేదు. సో ఈ సినిమా ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తుందా? 100% బ్రేక్ చేస్తుంది అని నేను గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే సైరా అనేది నాకు తెలిసి ఎక్స్ట్రాడినరీ ఫిలిం. మేబీ గాడ్ ఫాదర్ అనుకున్నంత స్థాయికి రీచ్ అవ్వలేదేమోగా నాకు తెలియదు, కానీ బట్ నేను ఈ సెంటిమెంట్స్ని అసలు బిలీవ్ చేయను.
ఎందుకంటే నేను ప్రతిసారి ఎగనెస్ట్ సెంటిమెంట్ వెళ్ళి సక్సెస్ కొట్టాను చాలా సందర్భాల్లో. కాబట్టి అసలు నాకు సెంటిమెంట్స్ అనేది నేను పట్టించుకోను. అండ్ ఫస్ట్ ఈ సినిమాలో కథ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారు అనేది మైండ్లో పెట్టుకుని వెళ్తాం. కాబట్టి ఈ సినిమా అయితే చిరంజీవి గారు నయనతార కాంబినేషన్లో అతి పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఏంటి ఇందులో చిరంజీవి వెంకటేష్ క్యారెక్టర్స్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఒక్క మాట కూడా దాని గురించి నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉండబోతుంది, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకోబోతున్నారు, వీళ్ళిద్దరు ఏం చేయబోతున్నారు అనేది స్క్రీన్ మీదే చూడాలి. సో ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ పర్పస్ ఏంటి, వాళ్ళ మధ్య వచ్చిన ఫైట్ ఏంటి, గొడవ ఏంటి, అల్లరి ఏంటి అనేది స్క్రీన్ మీదే చూడాలి. అంటే ఒక ఫుల్ మాస్ ఇమేజ్ ఉన్న హీరోని వైఫ్కి భయపడే క్యారెక్టర్ లాగా అనిపించింది మా ట్రైలర్ చూసిన. అంటే వైఫ్కి భయపడే క్యారెక్టర్ అనేది మనం వేసిన గ్లిమ్స్లో అలా ఉంది. మన అంటే ట్రైలర్లో అదే ఆ గేమ్స్ చూసినప్పుడు అనిపించింది. భయపడేది ఏం లేదు. అక్కడ జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్ని స్మూతిఫై చేసే ప్రాసెస్లో జరిగే ఆర్డర్ అది. సో బట్ ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు, ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు, సినిమాలో అది కాదు, భయపడే క్యారెక్టర్ కాదు. ఆయన నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ కదా, ఫిల్మ్ ఇంటెలిజెన్స్లో పనిచేస్తారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో ఆ రిలేషన్షిప్లో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ని కవరింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ సెట్ చేసే ప్రాసెస్లో జరిగే ఫన్ అది. ఓకే. ఎంటర్టైన్మెంట్. సో ఈయన నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్, మరి వెంకటేష్ ఏంటి? వెంకటేష్ చెప్పాను కదా, కర్ణాటక మైనింగ్ బిజినెస్ మ్యాన్ అని. వెంకీ గౌడ ఫ్రమ్ కన్నడ. ఓకే. సో సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్కి చిరు, వెంకీ, నయనతార కాకుండా గుర్తుండిపోయే అదర్ క్యారెక్టర్స్ ఏంటి? వీళ్ళే గుర్తుంటారు. సినిమా అంతా వీళ్ళే గుర్తుంటారు, సినిమా అంతా వీళ్ళే ఉన్నారు. సో సచిన్ కేల్కర్ గారిది చాలా మంచి పాత్ర, ఎక్స్ట్రాడినరీ రోల్. ఆ తర్వాత వస్తే వీళ్ళ ముగ్గురు తర్వాత హర్షవర్ధన్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. అండ్ అభినవ్ గోమటం అండ్ క్యాథరిన్ సర్ప్రైజ్. క్యాథరిన్ అనే అమ్మాయి ఒక యాక్టర్గా, హీరోయిన్గా ఉంటూ దీంట్లో చిరంజీవి గారి టీంలో ఒక మోస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారు. సో అమ్మాయి కూడా చాలా కోఆపరేట్ చేసింది మాకు. తనది మంచి రోల్. ఇప్పుడు చిరు వెంకీ కాంబోలో ఒక సాంగేనా, ఇంకా వేరే సాంగ్స్లో కూడా వెంకీ పార్టిసిపేషన్? అంటే ప్రస్తుతానికి అది ఒకటే సాంగ్. ప్రస్తుతానికంటే సినిమా అది సర్ప్రైజ్. చాలా ఉంది సినిమా లోపల. అది ఓన్లీ థియేటర్లో చూడాలి అంతే. పర్టికులర్ వీళ్ళిద్దరి గురించి నేనేం చెప్పదలుచుకోలేదు ఈసారి. సో లెట్స్ కీప్ ఇట్ యాజ్ ఎ సీక్రెట్, లెట్ ద పీపుల్ ఎంజాయ్ ఇట్. సో 2025 అటు సంక్రాంతికి వస్తున్నాం పరంగా కానీ, ఇటు అవార్డ్స్ భగవంత్ కేసరి అవార్డ్స్ పరంగా కానీ చాలా హ్యాపీ. మరి ఈ సినిమాకి అటు సక్సెస్తో పాటు ఏమన్నా మెసేజ్ ఏమన్నా ఉందా? ఓన్లీ ఎంటర్టైన్మెంటేనా? లేదు, మెసేజ్ అంటే పర్టికులర్గా మెసేజ్ చెప్పడం ఉండదు, కానీ చాలా చాలా కనెక్టింగ్గా ఉండే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. మనం ఇంటికి వెళ్ళాక కూర్చొని ఆ సీన్ గురించి మాట్లాడుకుంటారు. ఆ సీన్లో డైలాగ్స్ బాగున్నాయి కదా, ఆ సీన్ చాలా బాగుంది కదా, ఒక మంచి బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి. అవి హాంటింగ్గా ఉంటాయి, హార్ట్ టచింగ్గా ఉంటాయి. సో అది ఉంది. దాంట్లోనే కొన్ని నిజాలు ఉన్నాయి, అలాగే ఒక పెద్ద కామెడీ సీక్వెన్స్ ఉన్నాయి. సో లేడీస్ పార్టీ లాగా ఒకటి చేసాం. సో అదొక మంచి కామెడీ సీక్వెన్స్ ఉంది. సో దాంట్లో కూడా ఒక హెల్దీ మెసేజ్ ఉంది. సో ఫన్ ఉన్న చోట, ఎమోషన్ ఉన్న చోట మెసేజ్ లాగా కాదు, కానీ ఒక మన ఇంటికి తీసుకెళ్ళచ్చు, ఒక కంటెంట్ లాగా అనిపిస్తుంది. అలా సెంటిమెంటా ఎలా? అయితే ఎమోషనల్ సెంటిమెంట్ ఉంది. సో ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే అటు చిరు క్యారెక్టర్తో పాటు మిగతా ఏ క్యారెక్టర్స్ ఎంటర్టైన్మెంట్? చిరంజీవి గారి సినిమా అంతా 80%, వెంకీ గారు వచ్చే వరకు మొత్తం చిరంజీవి గారు సోలో బ్యాటింగ్. దాంట్లోనే నయనతార, సచిన్ కేల్కర్తో ఉంటుంది. సో వీళ్ళ పక్కన హర్షవర్ధన్, క్యాథరిన్, అభినవ్ గోమటం, వీళ్ళది ఒక టీము. సో వీళ్ళ మధ్య జరుగుతుంటుంది సినిమా. సో బాగుంటుంది జర్నీ. ఇట్స్ లైక్ ఆయన క్యారెక్టర్ పట్టుకొని మనం ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తే స్లోగా ఆయన వరల్డ్లోకి వెళ్ళిపోతాం మనం. అది మీ భగవంత్ కేసరి రీమేక్ అయిన విజయ్ సినిమా యాక్చువల్గా జననాయకన్ రిలీజ్ అవ్వాల్సింది 9th, బట్ అది ఆగిపోయింది. సో ఆ సినిమా ఆగటం అనేది మన సినిమాకి ఏమన్నా అడ్వాంటేజ్ ఉంటుందా? అడ్వాంటేజ్ అంటే నాకు తెలిసి చిరంజీవి గారికి ఉన్న మార్కెట్, చిరంజీవి గారికి ఉన్న స్టార్డమ్ అది వెళ్తుండేది. బట్ ఎంతైనా అది తమిళ్లో ఎక్కువ ఉంటుంది. మన తెలుగుకి వచ్చేసరికి కొద్దిగా అంత హెవీగా రిలీజ్ చేయరు కదా, కొద్దిగా లిమిటెడ్గానే చేస్తారు అది ఎప్పుడు వచ్చినా. ఇట్ వోంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్ ఫర్ చిరంజీవి గారి ఫిల్మ్ అనుకుంటున్నాను. ఇంకోటి, మీ సినిమాకి యాక్చువల్గా ఫస్ట్ ఒక
టికెటింగ్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు రివ్యూస్ పెట్టకూడదు అనేది ఫస్ట్ మన సినిమాతోనే స్టార్ట్ అవుతుంది. జియో వచ్చింది కదా. సో ఎలా దాని మీద నీకు అది ప్రొడ్యూసర్స్ కాలండి కంప్లీట్గా. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కాల్ అక్కడ ఏంటంటే వాంటెడ్గా కొంతమంది వెళ్ళి కమెంట్స్ పెట్టి ఆ రేటింగ్ తగ్గించేలా చూస్తున్నారు. ఏదో ఒక టాక్ నడుస్తుంది. అసలు ఎందుకు మన సినిమా బుక్ మై షో అంటే టికెట్స్ బుక్ చేసుకోవడానికి, వెళ్ళి సినిమా చూడటానికి. సో కమెంట్స్ పెట్టాలనుకుంటే దెర్ ఆర్ సో మెనీ సోషల్ ప్లాట్ఫామ్స్ అన్న దీంట్లో వాళ్ళు ఆలోచించినట్టున్నారు. బట్ నాకు తెలిసి నాకు బోత్ ఓకే, అది ఉన్నా ఓకే లేకపోయినా ఓకే. నాకేం పెద్ద తేడా ఏం అనిపించట్లేదు. అది ఇప్పుడు తీసేగానే ఒక ఏదో అద్భుతం జరిగిపోద్ది సినిమాకనే ఉండదు. కమెంట్ చేయాలనుకున్నాడు ఎత్తుక్కుంటూ వచ్చి ఇంటికి వచ్చి డోర్ కొట్టి కమెంట్ చేశారు. అంత దగ్గరగా ఉన్నాం మనం. ఫోన్లో బుక్ మై షో కాకపోతే ట్విట్టర్లో తిడతాడు, ట్విట్టర్లో కాకపోతే ఇన్స్టాగ్రామ్లో తిడతాడు. కాబట్టి అది జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం ప్రొడ్యూసర్స్ వాళ్ళు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. శుభమా అని చెప్పి టికెట్ బుక్ చేసుకునే వాడికి కింద పెట్టి కమెంట్స్ కనపడటం ఎందుకు డైరెక్ట్గా అన్నది కూడా అయ్యి ఉండొచ్చు. అంతే కదా, సినిమా చూడటానికి వచ్చే వాళ్ళకి ఆ కింద సినిమా తాలూకు కమెంట్లు యాక్టివిటీ పెరిగిపోయింది సొసైటీలోనే పెరిగింది. కాబట్టి అక్కడ మరి కొనేటక్కడ అంటే ఇప్పుడు ఒక షాప్ దగ్గర ఫుడ్ బాగాలేదు అని చెప్తే బయటికి వెళ్ళి చెప్తే ఓకే, ఆ షాప్ ముందు కూర్చొని రే ఇక్కడ ఫుడ్ బాగాలేదు రావద్దురా రే అని చెప్పడం బూత్ కదా. అది నిజమే. అందుకని ఎవడో టికెట్ కొనడానికి వస్తూ బుక్ మై షోకి వస్తే బుక్ మై షోలోనే కింద కమెంట్స్ పెడితే అది కొద్దిగా ఇట్స్ నాట్ కరెక్ట్ అనే అనిపించింది నాకు. ఓకే, ఎనీవే కోర్టు నుంచి ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి మిగతా ఫిలిమ్స్ కూడా ఎంతవరకు హెల్ప్ అయితే అంతవరకు హెల్ప్ అవుతుంది. బట్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ యాజ్ మచ్. ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరో అనిల్కి అసలు పూర్తిగా బెండ్ అయిపోతారు. ఏంటి ఈ అనిల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? నా దగ్గర అట్మోస్ట్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండి. అండ్ అది అందరితోనే ఉంటుంది, హీరో అనే కాదు. సో లైక్ ఫెలో పనిచేసే వాళ్ళతోటి. అండ్ ఎప్పుడైనా సపోజ్ మీరు ఎవరిని కలిసినా కూడా ఐ ప్రజెంట్ మై సెల్ఫ్, నేను ఎలా ఉన్నా అలాగే ఉంటాను. కాకపోతే హీరోస్ దగ్గరికి వచ్చేసరికి అంటే వాళ్ళని ఒక డెమిగాడ్స్ లాగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నేను స్క్రీన్ మీద అలా నోరు వెళ్ళబెట్టి చూసి వచ్చిన హీరోలు, నేను చప్పట్లు కొట్టి వచ్చిన హీరోలు, నేను విజిల్స్ వేసిన హీరోలు ఈరోజు వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో జోకులు వేస్తూ, వాళ్ళతో కాఫీలు తాగుతూ, వాళ్ళ ఇంట్లో భోజనాలు చేస్తూ ఇంత ఒక రిలేషన్ మౌల్డ్ చేసుకోగలిగానంటే అది అది ఆ మైండ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని పువ్వులో పెట్టి చూసుకుంటాం మనం. సో నా హీరో నేను అంత ప్రేమిస్తా, నా హీరో నేను అంత కంఫర్టబుల్గా చూసుకుంటా. ఎప్పుడైతే మనం అవతల వాళ్ళకి మన ప్రేమను ఇస్తున్నామో అవతల వాళ్ళు మన కోసం ఏం చేస్తారు. సో దట్ అది జెన్యున్గా చేస్తాను నేను. ఏదో నాకు పని కోసం చేయను నేను. ఐ ఫీల్ ఇట్, ఐ డూ ఇట్. ఆటోమేటిక్గా రెసిప్రికేషన్ అలాగే ఉంటుందిగా. సింపుల్. ఈవెన్ చిరంజీవి గారు కూడా అన్నారు నెక్స్ట్ సినిమా రెడీ అంటే మా ఇద్దరు కాంబినేషన్లో రెడీ ఎనీ టైం. వాళ్ళిద్దరికి సరిపడా స్క్రిప్ట్ రెడీ చేస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇంకోటి సాహు గారు భగవంత్ కేసరి చేశారు, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా చేశారు. సో తన బ్యానర్లో అగైన్ మళ్ళీ చేయటం మీద ఎలా? సాహు గారు బట్టి ఇది సెకండ్ ఫిలిం భగవంత్ కేసరి చేశారు. ఆయన చిరంజీవి గారితో చేశారు. అందులో మనకి ఇంకొక ప్రొడక్షన్ హౌస్ కూడా సుష్మిత గారు కూడా చేస్తున్నారు, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్. ఎలా సుష్మిత గారు అనేది చిరంజీవి గారు అమ్మాయి అనే లేదంటే ప్రొడ్యూసర్గా తన లేదు, ఇట్స్ లైక్ మార్క్ ఏమైనా ఉందా ఇందులో? లేదు, అఫీషియల్ పార్ట్నర్స్ అండి వాళ్ళు. నేను అనేది అలా ఓకే, అఫీషియల్ పార్ట్నర్స్ ఓకే, ఒక ప్రొడ్యూసర్గా తన మార్క్ ఏమైనా ఉంటుందా ఇందులో? షీ టుక్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. కొన్ని ఫినాన్షియల్ డీలింగ్స్ మాట్లాడేవి కానివ్వండి, అండ్ ఆర్టిస్టుల విషయాలు కానివ్వండి, అండ్ చాలా విషయాలు కూడా ఆవిడ ఒక సైడ్ ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరు డీలింగ్స్, డిజిటల్ డీలింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇద్దరు కలిసే కూర్చొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ ఇద్దరు మాట్లాడుకొని చేసుకున్నారు. షీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ చిరంజీవి గారి గురించిన ప్రోగ్రామింగ్ కానీ అన్నీ కూడా, సో అన్నీ కూడా ఆవిడ రైట్ యాక్టివ్ ప్రొడ్యూసర్గానే చేశారు ఈ ఫిల్మ్. సో తనతో కూడా సాహు గారు ఎంత పాజిటివో అండ్ షీఈ్ ఆల్సో వెరీ పాజిటివ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. సో చాలా కంఫర్టబుల్గా ఉంది జర్నీ. ఓకే. సో అనిల్ పాన్ ఇండియా ట్రాప్లో పడలేదు ఇప్పటివరకు, మరి పడే ఛాన్స్ ఎందుకు అనుకోవాలి? ట్రాప్ అని కొడితే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుందిగా. ఎంత ఇప్పుడు పాన్ ఇండియా ఎన్ని సినిమాలు సక్సెస్ అవుతుందండి? మామూలుగానే మన పర్సంటేజ్ 4-5%. పాన్ ఇండియా అనేది కూడా అసలు దానికంటే తక్కువ రేట్ ఆఫ్ సక్సెస్ అనేది. అంటే పాన్ ఇండియా మూవీలో పడి అసలు ఉన్న దీన్ని కూడా సరిగా చేయలేకపోతున్నారు అనేది బాగా వినిపిస్తున్నమాట, అందుకని అడుగుతున్నా. నాకు ఐ డోంట్ థింక్ సో. నేను అవతల వాళ్ళ ప్రాజెక్ట్స్, అవతల వాళ్ళ ఐడియాలజీ నేను కమెంట్ చేయలేను. ఎందుకంటే
ప్రతి డైరెక్టర్కి ఒక గోల్ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది. సో తను బిగ్ స్కేల్లో చూడాలనుకుంటారు, తను ఇంకొద్దిగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దీంట్లో చూసుకోవాలనుకుంటారు ఫ్రేమ్లో. సో దట్స్ లైక్ ఎ డ్రీమ్ ఎవరికైనా. ఒక్కొక్కసారి అది ముందు చేయాలనిపిస్తుంది కొంతమందికి, ఒక్కొక్కరు ఆగి చేసుకుందాం ఇప్పుడు ఎందుకు తొందరగా ఆగుతారు. సో నేను రెండో టైప్. ఇప్పుడు అంత తొందరపడి వెళ్ళి ఏం చేస్తాంలే, ఎందుకు పరిగెడదాం ఇప్పుడు. సరే, ఎందుకు అసలు అనిల్ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ సాధ్యమైనంత కాలం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయటం అండి. దట్స్ మై ఫస్ట్ డ్రీమ్. అది ఏ జోనర్ అయినా. ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్లో నవ్విస్తా, ఏదైనా సీరియస్ డ్రామా ఫిల్మ్ తీసుకొస్తే వాళ్ళని మెప్పిస్తా, లేదంటే ఒక మైథలాజికల్ ఏదైనా చేయాలనిపిస్తే వావ్ అనే ఫ్యాక్టర్ లాగా తెప్పించాలంటే అది చేస్తా. సో ఐఎమ్ ట్రయింగ్ టు ట్యాప్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్, నాట్ ఓన్లీ ఎంటర్టైనర్స్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక బలం, ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ ఆడియన్స్, కోర్ ఆఫ్ ఆడియన్స్ మన సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటప్పుడు కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ అండ్ ఆఫ్గా ఎప్పుడన్నా, ఇన్ బిట్వీన్, నాట్ ఎవ్రీ ఫిల్మ్. అక్కడక్కడ ఏదైనా మంచి ఫిలిమ్స్ అటెంప్ట్ చేయడానికి ఒక ధైర్యం ఉంది. ఓ వీడేదో డిఫరెంట్గా ట్రై చేశాడు అని రెగ్యులర్ ఆడియన్స్ కూడా వచ్చి చూసే అవకాశం ఉంటుంది. సో ఐ వాంట్ టు బిల్డ్ మై కెరియర్ ఫస్ట్ ఇన్ దట్ వే. కొద్దిగా బిల్డ్ చేసుకొని అందులో భాగంగానే మీరు భగవంత్ కేసరి చేశారు, సక్సెస్. అందుకే ఇంకొకసారి ఇంకొక అటెంప్ట్ చేస్తాను చూసుకొని. దట్స్ లైక్ ఐ డూ డిఫరెంట్ జోనర్స్. అంటే దానికి ఏమైనా ప్రిపరేషన్ ఏమైనా ఉందా? ప్రిపరేషన్ ఏముండదండి, మా ఆలోచిస్తుంటే ఎప్పుడో 2-3 ఐడియాలు తగులితే దాన్ని బ్రాకెట్లో తీసి పాకెట్లో పెట్టుకుంటాం. టైం వచ్చినప్పుడు. అలా ఎన్ని ఉన్నాయి ప్యాకెట్లో? పాకెట్లో ఉన్నాయి ఒక 3-4 ఉన్నాయి. ఓకే. సో మరికొద్ది గంటల్లో ఆడియన్స్ ముందుకు వెళ్ళబోతున్నారు. ఏంటి ఫైనల్గా అటు మెగా ఫ్యాన్స్కి, వెంకీ ఫ్యాన్స్కి, టోటల్గా తెలుగు ఆడియన్స్కి? సో ఇది అదే చెప్పాను, తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ సినిమా సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. అండ్ చిరంజీవి గారిని ఒక నటుడిగా, ఒక డాన్సర్గా ఇష్టపడిన ప్రతి ప్రేక్షకుడు ఒక కొన్ని డెకేడ్స్గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ అండాలి, పాలిటిక్స్లోకి వచ్చాక తెలియకుండా ఏంటంటే ఒక సమీకరణాలు మారిపోయినాయి. కానీ చిరంజీవి గారు అంటే యూనివర్సల్గా అందరూ ఇష్టపడే ఒక యాక్టర్ ఆయన. సో నౌ ఐఎమ్ సేయింగ్ దట్ ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. దయచేసి అందరూ వచ్చి సినిమాని చూడండి. అండ్ డెఫినెట్గా మీకు ఒక నాస్టాలజీ ఫీల్ వస్తుంది. అండ్ చిరంజీవి గారు అద్భుతమైన నటన, ఒక అద్భుతమైన డ్యాన్స్లు ఓపిక తెచ్చుకొని ఆయన చేసిన ఎనర్జీ మీరు ఆల్రెడీ సాంగ్ చూశారు. అండ్ టు ఎంటర్టైన్ యూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఆయన రిలాక్స్ అవ్వచ్చు. ఆయనకున్న క్రోర్స్ ఆఫ్ మనీ కానీ, ఆయనకున్న స్టేటస్ కానీ, ఇట్స్ నథింగ్. హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. బట్ స్టిల్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద పబ్లిక్ టు ఎంటర్టైన్ దెమ్. సో చేస్తున్నారు కాబట్టి ఎస్, వీ డూ రెస్పెక్ట్ యాజ్ చిరంజీవి గారు. అండ్ గివ్ ఇట్ ట్రై, వచ్చి చూడండి. అలాగూ ఆయన అభిమానులు వచ్చి చూస్తారు, సినిమా చూసే ప్రేక్షకులు వచ్చి చూస్తారు. ఒకవేళ ఆయన సినిమాలు చూడను అనుకున్న వాళ్ళు కూడా దయచేసి వచ్చి చూడండి. అండ్ యూ లవ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. చూడరు అనుకునే ఆడియన్స్ అయితే ఉండరు, బట్ ఎక్కడో ఒక సెక్టర్ ఉంటారుగా, ఎక్కడో ఒక సెక్టర్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి చూడండి. ఇట్స్ లైక్ యాజ్ ఏ సినిమా లవర్స్. ఆడియన్స్ సినిమా థియేటర్కి వచ్చి సినిమాలు చూడటం అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది పర్సంటేజ్. దట్టు ఈ సినిమా టికెట్ రేట్ అనేది పెంచిన సినిమాలకి ఆ ఎఫెక్ట్ పడుతుంది కూడా అది. సో ఈ నేపథ్యంలో మన సినిమాకు కూడా టికెట్ హైక్ వచ్చింది. దాన్ని అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఫుల్గా ఎంజాయ్ చేస్తారని అనుకోవచ్చా మనం? అంటే మన సినిమాకి తెచ్చిన హైక్స్ అయ్యబాబోయ్ అనే హైక్స్ లేవు. ఏంది ఎంత హైక్ తెచ్చారంటే ఇదేంటి ఎంత డబ్బులు పెట్టారని అంత హైక్ లేదు. రీజనబుల్ హైక్. ఎందుకంటే ఫర్ ఇట్స్ ఎ బిజినెస్, దే నీడ్ దట్. ఎందుకంటే ఆడియన్స్ దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు, ఒక ప్రోడక్ట్ తీసుకుని వెళ్తున్నప్పుడు, సో దానికి తగ్గ మార్కెటింగ్ అనేది ప్రొడ్యూసర్స్ ఎంతో ఒకటి కొంత ఫిక్స్ చేసుకుంటారు. నేను క్లియర్గా చెప్పింది, చిరంజీవి గారు కూడా క్లియర్గా చెప్పింది అదే, బర్డెన్ అయ్యే రేట్స్ మాత్రం పెట్టద్దు. ఎందుకంటే ఒక 5 నుంచి 10 మంది కలిసి వచ్చి చూసే సినిమా ఇది. సో అది బర్డెన్ అయ్యే రేట్లు మాత్రం పెట్టద్దు. సో ఫెస్టివల్ కాబట్టి ఆ మినిమం అడ్వాంటేజ్ ఇటు ప్రొడక్షన్ కూడా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ మీద ఎక్కువ బరువు వేయకూడదు. సో మేము సంక్రాంతికి వస్తున్నానికి ఏ రేట్లు పెట్టాం అవే రేట్లు పెట్టాం. సో సంక్రాంతికి వస్తున్న హ్యాపీగా కంప్లైంట్ ఎక్కడ రాలేదు కదా, వాళ్ళు చూశారు కదా. ఇన్ ద సేమ్ వే, ద సేమ్ ప్రైసెస్, ద సేమ్ ఫన్. సో పండక్కి 5-6 సినిమాలు వస్తున్నాయి, కానీ ఆడియన్స్ ఈ 5-6 సినిమాలకి డివైడ్ అవుతారనుకోవచ్చా, లేదా ఈ పండగ కాబట్టి అన్ని సినిమాలు చూస్తారు అని అనుకోవచ్చు? అది మనం అసలు జడ్జ్ చేయలేము. ఎందుకంటే కంటెంట్స్, ఏ కంటెంట్ వాళ్ళని ఎగ్జైట్ చేస్తే ఆ కంటెంట్ చూస్తారు. ఏ కంటెంట్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తే ఆ కంటెంట్ వెళ్ళి మళ్ళీ మళ్ళీ చూస్తారు. ఇది పర్లేదురా తర్వాత చూద్దాం అనుకుంటే తర్వాత చూస్తారు. ఇది మన చేతుల్లో లేని పని. కాబట్టి ఏ ఫిల్మ్ కంటెంట్ ఎగ్జైట్ అయితే వాళ్ళు ఆ సినిమా చూస్తారు. నాకెందుకు ఈసారి అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. సో అన్ని కంటెంట్స్ కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేసేలాగా ఉన్నాయి. రవితేజ గారి ఫిల్మ్ కానీ అండ్ మిగతా కంటెంట్స్ కూడా అవి చేసాయి. కాబట్టి హోప్ సో ఎవ్రీ ఫిల్మ్ విల్ డూ బెస్ట్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. యా, మీరు అన్నట్టు ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు, ఆడియన్స్ అన్ని సినిమాలు చూడాలి.
మన శంకర్ వరప్రసాద్ మళ్ళీ మళ్ళీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, చూశారు కదండి అనిల్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్ మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.